హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ రేడియో. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే నువ్వులు మరియు పల్లీలతో కలిపి చేసిన లడ్డూలు. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పల్లీలు, బెల్లం, నువ్వులు, కొద్దిగా ఇలాచి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మొదటగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద కప్పు పల్లీలు తీసుకొని దాంట్లో వేసిన తర్వాత నెమ్మదిగా స్లిమ్లో పెట్టి వేపండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ వేయింపిన పల్లీలని మిక్సర్ జార్లో వేయండి. అదే ప్యాన్లో ఒక పెద్ద కప్పు నువ్వులు తీసుకొని ఇందాక పల్లీలు వేపిన విధంగానే సిమ్లో పెట్టి నెమ్మదిగా దూరగా వేపండి. ఈ నువ్వుల్ని కూడా ఇందాక వేసిన మిక్సర్ జార్లోనే పల్లీలతో సహా కలిపి వేయండి. ఇలాచీలను కూడా ఇందులో యాడ్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోండి. బాగా గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మీకు మన ఛానల్లో కొత్తగా అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ అవుతుంది. ఇప్పుడు అదే జార్లో ఒక కప్పు దాకా బెల్లం తీసుకొని బాగా ఆ బెల్లాన్ని తురిమి దాన్ని కూడా బాగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల నువ్వుల ఆ బౌల్లో దీన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసి మొత్తం పల్లి నువ్వులు మరియు బెల్లం కలిసేలాగా కింద నుండి పైకి, పైనుండి కిందికి బాగా కలపండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి. ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమంలో 5 నుండి 6 స్పూన్ల వరకు కాచి చల్లార్చిన నెయ్యిని దీంట్లో యాడ్ చేయండి. నెయ్యి అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మంచి అరోమా కోసం మాత్రం నేను వేశాను. పల్లీలు మరియు నువ్వులలో ఉండే ఆ తేమనే లడ్డు చుట్టడానికి సరిపోతుందండి. కాకపోతే నెయ్యి వేస్తే మంచి టేస్టీగా ఉంటుంది, అరోమా తినేటప్పుడు తగులుతుందని చెప్పి నేను నెయ్యి వేశాను. దీన్ని కూడా మొత్తం నెయ్యి కలిసే విధంగా మిక్స్ చేయండి. ఆ తర్వాత కొద్దిగా వేపి పక్కన పెట్టుకున్న నువ్వులు దీంట్లో యాడ్ చేయండి. తినేటప్పుడు నోటికి రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేస్తే ఆప్షనల్ అండి. ఇలా మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే అలాగే లడ్డూలు చుట్టుకోండి. ఆల్రెడీ చూడండి, ఇలా ఈ మిశ్రమాన్ని అంతటి నేను కలిపేటప్పుడే లడ్డూగా రావడానికి తయారైంది. మీకు ఇంకా అయినా కూడా లడ్డూగా రావట్లేదు అంటే ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకోండి, లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి ఇలా లడ్డు ఉండలుగా చుట్టుకోండి. ఎంత సాఫ్ట్గా, చాలా బాగా వస్తున్నాయండి లడ్డూలు. మీరు తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి. పిల్లలకి చాలా మంచిదండి. స్నాక్ టైంలో ఇవ్వండి, ఈవినింగ్ చాలా మంచిగా ఉంటుంది. హెల్దీ కూడా, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఈ బయటి వస్తువులు ఏదో ఒకటి కొనిచ్చే బదులు ఇలాంటి లడ్డు ఏదైనా ఒకటి చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇలా లడ్డూలన్నీ రెడీ చేశాను. దీనిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఒక్కొక్కటిగా వేసి దాంట్లో స్టోర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.